తీవ్రవాదుల కాల్పుల్లో అమరుడైన మిలిటరీ మేజర్ ముకుంద్ వరదరాజన్కు చెన్నైలో కన్నీటి వీడ్కోలు పలికారు. అశేష జనసందోహం నడుమ అంతిమ యాత్ర సాగింది. రాజకీయ పక్షాల నేతలు తరలివచ్చి అమరవీరుడి భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం సోఫియా జిల్లాలో తీవ్రవాదులను పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ ముకుంద్ వరదరాజన్ అమరుడైన విషయం తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజన్ చెన్నై వాసి కావడంతో ఆయన భౌతిక కాయాన్ని ఇక్కడికి తరలించారు. ఆదివారం అర్ధరాత్రి మీనంబాక్కం విమానాశ్రయంలో మేజర్ భౌతికాయాన్ని స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు ఉదయాన్నే ఈస్ట్ తాంబరం ప్రొఫెసర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తరలించారు. తండ్రి వరదరాజన్, తల్లి గీత, సతీమణి ఇందుతో పాటు ఆప్తులు, సన్నిహితులు, స్థానికులు శోకసప్త హృదయంతో ముకుంద్ భౌతికాయం వద్ద కన్నీటి నివాళులర్పించారు. ముకుంద్ ధరించిన ఆర్మీ దుస్తులను ఆయన సతీమణి ఇందుకు అప్పగించారు. ఈ సమయంలో ముక్కుపచ్చలారిని హర్షిత తన తండ్రి భౌతికాయం ఉన్న బాక్స్ వద్ద పుష్పగుచ్చం ఉంచడం అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించింది. ముకుందన్కు నివాళులర్పిస్తూ వెస్ట్, ఈస్ట్ తాంబరం, మేడవాకం, వేలచేరి పరిసరాల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటయ్యాయి. ఆ పరిసరాల్లోని యువకులు ముకుంద్కు తమ నివాళిని తెలియజేస్తూ దేశం కోసం అమరుడైన వారికి కన్నీటి నివాళులర్పిద్దామని ప్రజలకు పిలుపునిచ్చే విధంగా ఆ పోస్టర్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో ప్రొఫెసర్స్ కాలనీకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి చిన్నయ్య, కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ ప్రభుత్వం తరపున నివాళులర్పించారు. సీఎం జయలలిత ప్రకటించిన 10 లక్షల చెక్కును ముకుంద్ తండ్రి వరదరాజన్కు అందజేశారు. పల్లావరం ఎమ్మెల్యే ధనసింగ్, తాంబరం మున్సిపల్ చైర్మన్ కరిగాలన్, శ్రీ పెరంబదూరు అన్నా డిఎంకే ఎంపీ అభ్యర్థి రామచంద్రన్, కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇలం గోవన్, కాంగ్రెస్ చెన్నై జిల్లా పార్టీ నేత కరాటే త్యాగరాజన్, డిఎంకే తరపున మాజీ మంత్రి తాము అన్బరసు, మాజీ ఎమ్మెల్యే రాజా, బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ మహిళా నేత తమిళసై సౌందర్యరాజన్తో పాటుగా పెద్ద ఎత్తున వివిధ పార్టీ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు ముకుంద్కు ఘన నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోసయ్య ఓ ప్రకటనలతో తన సంతాపం తెలియజేశారు. ముకుంద్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. ప్రొఫెసర్ కాలనీ నుంచి ఆర్మీ లాంఛనాలతో ముకుంద్ పార్థివ దేహానికి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆర్మీ అధికారి సంజీవ్ చోప్రా తదితరులతో పాటు ఆర్మీ సిబ్బంది పెద్ద ఎత్తున జనసందోహం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. బెసెంట్ నగర శ్మశాన వాటికలో ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 42 తూటాలు గాల్లో పేలగా ముకుంద్ భౌతిక కాయాన్ని ఎలక్ట్రానిక్ శ్మశాన వాటికలో దహనం చేశారు. ఈ సందర్భంగా అమరుడికి అక్కడున్న జనం, ఆర్మీ సిబ్బంది, అధికారులు నివాళులర్పించారు.